క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 26 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 18వ వచనం. ఒక ఇశ్రాయేలీయుడైన యజమాని తన దగ్గర పనిచేసే దాసుణ్ణి తగిన సమయంలో స్వేచ్ఛగా వదిలేయాలి. ఆ దాసుడు తన స్వంత జీవితాన్ని ప్రారంభించుకోవటానికి అవసరమయ్యేదంతా ఆ యజమానుడు ఉదారంగా ఇవ్వాలి. అది కూడా హృదయపూర్వకంగా, సంతోషంగా ఇవ్వాలి. అప్పుడే ప్రభువు ఆ యజమానుని ఉదార కార్యాన్ని దీవిస్తాడు. ఈ ఆజ్ఞ వెనుక ఉన్న దేవుని ఆత్మ చెప్పాలంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం మన పనివారిని దయతో చూడాలని మనమీద బాధ్యత మోపుతున్నది. అసలు ప్రభువు మనలను ఎలా చూస్తున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం కూడా మన పనివారిని జాగ్రత్తగా చూసుకోవటం ఎంత ప్రాముఖ్యమో అర్థం చేసుకుంటాం. ఇలా తమ పనివారి ఎడల ఉదారత కలిగి ఉన్నవారే కృపామయుడైన దేవుని పిల్లలనబడతారు. మన వద్ద పనిచేసేవారిని మనం మనుషుల్లా కాకుండా యంత్రాల్లా, పశువుల్లా చూస్తూ మన గొప్ప యజమానుని దగ్గర నుండి ఆశీర్వాదాలను ఎలా ఆశించగలం? ఉదారబుద్ధి కలిగిన యజమానుల కోసం ఎన్నో చక్కని ఆశీర్వాదాలు ఉంచబడ్డాయి. మనం చేసే ప్రతి పనిలోనూ దీవించబడటమే నిజంగా దీవించబడటం. ఈ దీవెనలో అభివృద్ధి ఉంది, మానసిక సంతృప్తి ఉంది. అన్ని ఆశీర్వాదాల కంటే గొప్ప ఆశీర్వాదంగా ఆయన దయ మనమీద ఉంటుంది. మనం యేసు ప్రభువు ప్రత్యేక భద్రతలో ఉన్నామని, ఆయన దివ్యమైన ప్రేమతో ఆవరించబడి ఉన్నామని మన హృదయాలకు అర్థమయ్యేలా చేశాడాయన. ఇలాంటి అనుభవంతో భూమిమీద మనం జీవించినంతకాలం అద్భుతమైన ఆనందాన్ని స్వంతం చేసుకుంటాం. మనం వెళ్లబోయే పరలోక రాజ్యాన్ని ఇక్కడే రుచిచూస్తాం. దేవుడిచ్చే దీవెన ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తుల కంటే గొప్పది. అది మనలను భాగ్యవంతులుగా చేస్తుంది. ఈ భాగ్యంలో ఏమాత్రం దుఃఖం ఉండదు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.